బోత్ వెజిటేరియన్స్ అలానే నాన్ వెజిటేరియన్స్ కూడా ఇష్టంగా తినే బిర్యానీస్లో ఒకటే ఈ పనసకాయ బిర్యానీ. చూడటానికి నాన్ వెజ్ లాను, తినడానికి వెజ్ గాను భలే యమ్మీగా ఉంటుంది. దీన్ని మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఎలానో రెసిపీ చేసేసేయండి. ముందుగా బౌల్లో వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని మార్కెట్లోని కట్ చేయించి పసుపు వేసుకున్న ఈ పనసకాయ పీసెస్ని వేసి కొంచెం ఉడికిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు బిర్యానీ గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసుకోవాలి. ఈ ఆయిల్లోనే హోల్ గరం మసాలా ఐటమ్స్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం సేపు టమాటో మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాక ఉడికించుకున్న పనసకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం, పెరుగు, కొంచెం నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో కొంచెం ఆనియన్స్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం సేపు పాటు మూత పెట్టి స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఈలోపు మనం రైస్ని కూడా ఉడికించేసుకుందాం. దీనికోసం వాటర్లో హోల్ గరం మసాలా ఐటమ్స్, కొత్తిమీర, పుదీనా, ఉప్పు వేసి అరగంట పాటు